వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. ధనుష్, రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోష ప్రధాన పాత్రలో నటించిన మూవీ థ్యాంక్ యూ డియర్. ఈ మూవీ ఈ ఆగస్టు 1న రిలీజ్ కావడం జరిగింది థియేటర్లో. ఈ మూవీ ఎలా ఉంది అంటే బాగానే ఉంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, సత్య అలియాస్ ధనుష్ రఘుముద్రి మూవీ యొక్క డైరెక్టర్ కావాలని సినీ ఇండస్ట్రీకి అనేది వస్తాడు. జాను అలియాస్ రేఖా నిరోష గారు కూడా హీరోయిన్ కావాలని సిటీకి వస్తుంది. అయితే వీరిద్దరూ అనుకోకుండా ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. అదే సమయంలో ప్రియా అలియాస్ హెబ్బా పటేల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు మన హీరో. మరోవైపు నగరంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ హత్యలతోటి ఆ జంటకు ఉన్న సంబంధం ఏంటిది అన్నది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. హీరోగా ఫస్ట్ పరిచయమైన ధనుష్ గారు మాత్రం తన పాత్రలో చాలా బాగా నటించారు. ప్రతి సీన్లో తనదైన శైలిలో నటించి మనల్ని మెప్పించారు. హీరోయిన్ గా హెబ్బా పటేల్ గారు మాత్రం తన పాత్రలో చాలా ఒదిగిపోయారు. ఈ మూవీలో మాత్రం తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరో హీరోయిన్ అయిన రేఖా నిరోష గారు కూడా చాలా అద్భుతంగా నటించారు. స్టోరీ మాత్రం మనం అనుకున్నట్టే ఎప్పుడు చూసిన స్టోరీ లాగానే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా ఉన్నప్పటికీ ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లేతో మనల్ని ఆకట్టుకున్నాడు డైరెక్టర్ గారు. మెయిన్ మైనస్ ఏంటంటే ఈ మూవీకి మెయిన్గా పాటలన్నిటి మెయిన్ మైనస్గా చెప్పవచ్చు. డబ్బింగ్ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా అవుట్పుట్ అనేది చాలా మంచిగా వచ్చేది. ఓవరాల్గా చెప్పాలంటే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ థియేటర్లో చూడాల్సిన మూవీ ఏం కాదు, కానీ ఓటీటీకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రం చూడవచ్చు. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు.